ఆ ప్రోగ్రామ్ కి మా రఘునందరావు చీఫ్ గెస్ట్ వస్తాడు. ఆ చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు ఇద్దరు ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఒక చిన్న కండు వేస్తారన్నమాట. సో కొండ సూర్యక మేడం మీద రఘునందరావు కండు వేస్తాడు. సో అక్కడ రఘునందరావు అనే వ్యక్తి బీజేపీ పార్టీ, కొండ సూర్యక మేడం అనేది కాంగ్రెస్ పార్టీ. సో ఇద్దరు ఒక ప్రోగ్రామ్ లో కలిసినప్పుడు టీఆర్ఎస్ వ్యక్తులు ఒక ట్రోల్ వేస్తారన్నమాట. సో నిజంగా ఇద్దరు వేరే పార్టీలో అయినప్పటికీ కలుసుకోవడం ఏంది, సో ఇద్దరు కండవలు వేసుకోవడం ఏంది అన్నట్టు అంతవరకు ఓకే. కానీ ఒక ఫ్యాన్, ఒక కార్యకర్త, టీఆర్ఎస్ కార్యకర్త ఏం చేశారంటే, సో ఇక కొండ సూర్యక మ్యామ్ కి మన రఘునందరావి కళ్యాణ లక్ష్మి శుభాకాంక్షలు అన్నమాట. కళ్యాణ లక్ష్మి అంటే ఏంది, పెళ్లి అయినట్లు. సో ఒక టీఆర్ఎస్ కార్యకర్త పెట్టడం వల్ల చాలా నెగిటివ్ అయిపోయింది. సో పెట్టిన వ్యక్తి మన హరీష్ అన్న ఫోటో పెట్టుకున్నాడు అనమాట. సో అక్కడ నుంచి మొదలైన ఇష్యూ నుంచి అంటే మేడం చాలా పర్సనల్ తీసుకుంది. అంటే మేము మా ఇద్దరి మధ్యలో ఇట్లా ఎందుకు కాలం మేము రాజకీయంగా మా పార్టీలు వేరైనప్పటికీ కూడా సో మేము ఒక ప్రోగ్రాం కలిసినప్పుడు ఒక రెస్పెక్ట్ చేయాలని ఉద్దేశంతో కండువ వేసుకున్నారు. కానీ తను బాధపడమంట. తను నిన్న మీడియా మీదకి వచ్చి ఒక మాటలు మాట్లాడింది. అంటే ఆ కార్యకర్త వెనుక కేటీఆర్ ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడి, సో నిజంగా కేటీఆర్ మొన్న లాస్ట్ టైం అసెంబ్లీలో సీతక్క కూడా చెప్పింది, నా మీద చాలా మంది కేటీఆర్ మన టీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది నన్ను ట్రోల్ చేస్తున్నారు, సో నన్ను చాలా హీనంగా నన్ను చిత్రీకరిస్తున్నా అని చెప్పింది. సో నిజంగా అన్నకాక సోషల్ మీడియాలో కొంత ఈ మధ్యలో సో టీఆర్ఎస్ నుంచి కొద్ది ఈ రకంగా అమ్మాయిల పైన కొద్ది దాడులు జరుగుతున్నాయి కాబట్టి సో నిజంగా కొండ సురక్ష ఓవర్లోడ్ అయిపోతా ఓవర్ రెస్పాన్స్ అయిపోయింది. ఏంటంటే సో మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ నుంచి మారుతుంది. సో నిజంగా తను ఏమైందంటే యాజ్గా తను కొండ వర్సెస్ కేటీఆర్ అన్నాయి అక్కడ. సో కొండ మేము తిట్టినందుకు తను కేటీఆర్ మీద రెస్పాన్స్ తిడుతేమంటే సో కేటీఆర్ ఏంది అసలు మీరు ఇట్లా చేస్తున్నారు అనే ఉద్దేశంతో సో కేటీఆర్ అంటే ఒక మంచి వ్యక్తి కాదు, తనకు రేవు పార్టీలతో సంబంధం ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్ కూడా తొందర పెళ్లి చేసుకుని పోతారు. కేటీఆర్ భయపడి తన 10 సంవత్సరాల గురించి ఇట్లనే చేసిండు. అదే అంతెందుకు నాగచైతన్య సమంత విడిపోవడానికి కూడా మన కేటీఆర్ కారణము. కేటీఆర్ ఎన్కన్వెన్షన్ కూర్చోదాం అని అంటున్నప్పుడు తన సమంతను పంపిమని నిజంగా తన ఒక అమ్మాయి అయ్యి ఉండి ఒక అమ్మాయి గురించి మాట్లాడమని నచ్చలేకపోయింది. సో నువ్వు పొలిటికల్ పార్టీ, కేటీఆర్ పొలిటికల్ పార్టీ. సో నువ్వు అడగ ఏం అడగాలంటే 10 సంవత్సరాలు నువ్వు వీకింది ఏముంది, నువ్వు కేటీఆర్ నువ్వు ఏం చేసినావు, మీ డాడీ చేసినా అని అడగకపోకుండా సో కేటీఆర్ని పర్సనల్ డ్యామేజ్ చేస్తూ అదే సేమ్ పక్క వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తామంట. సమంత పాపం రాజకీయ నాయకత్వం, రాజకీయ పార్టీ సంబంధం లేదు, నాగార్జున పార్టీ సంబంధం లేదు, సమలమైన సంబంధం లేదు. కానీ కావాలని సమంతరం తీసుకురావడం వల్ల అరే ఎందుకు అన్న ఫీలింగ్ బాధ కలిగింది నిజంగా. తన పాపం మొన్నే తనకు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంది తను. సో ఈ మధ్యలో కావాలని తనను ఈ రకంగా సమంతను అట్లా ఎవరికి వాడడం అనేది చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఒక మినిస్టర్, తనకు మంచి మినిస్టర్ అయ్యుండి కూడా సో మాట్లాడడానికి నచ్చలేదు అని చెప్తే అది పబ్లిక్ గా సో అట్లా మినిస్టర్ అని మాట్లాడి తప్పు మేము ఫీలింగ్ అనేది. సో ఎనీవే నాకు అనిపించింది అంటే సో తను కొండ సురేఖ మేడం కేటీఆర్ డైరెక్ట్ గా సవాల్ ఇస్తుంది కానీ కావాలని సమంతం తీసుకోవడం అనేది నాకు నచ్చలేదు. సో దానిపైన నాగార్జున ట్వీట్ చేశాడు, మన నాగచైతన్య ట్వీట్ చేస్తే, సమంతం ట్వీట్ చేస్తుంది. నిజంగా ఎంత ఈ విషయం చూడండి, లాస్ట్ టైం కన్వెన్షన్ కూల్చినప్పుడు మన సినిమా పెద్దలు ఎవరు మాట్లాడలేదు, కానీ ఈరోజు సినిమా పెద్దలు మాట్లాడతారు. ఎందుకంటే నిజంగా తప్పు జరిగింది. సో నిజంగా సమంతం గురించి మాట్లాడడం చాలా తప్పు కాబట్టి చిన్న చిన్న హీరోలు, పెద్ద పెద్ద హీరోలు అందరూ ట్వీట్ చేశారు. సో నైట్ మొత్తం ట్వీట్ చేస్తుంటే పొద్దున లేవగానే కొండ సూర్యక మేము కూడా రిలీజ్ అయ్యి తప్పు చేసిన ఉద్దేశంతో పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టింది. తప్పు అయిపోయింది, సారీ. నేను ఫస్ట్ చెప్పడం, దాని తర్వాత సారీ చెప్పడం మొత్తం కామన్ అయిపోయింది. నిజం అంటే ఒక మినిస్టర్ అయ్యి ఉండి ఇట్లా మాట్లాడమని మాకు కూడా నచ్చలేదు. మేము పబ్లిక్ చెప్తున్నా, సో మేము ఓట్లేసి గెలిపించినాము, మీరు ఏదో సాధిస్తారు. సో 10 సంవత్సరాలు ఒకరు వెళ్ళారు, ఇక్కడ మీరు మా మారసానం కోరుకున్నా. కానీ ఇప్పట్లో చూడన్నా, అప్పట్లో రాజకీయాలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాను, ఎందుకంటే పర్సనల్ డ్యామేజ్ చేయటాలు. సో వీళ్ళ భార్య, వాళ్ళ భార్య, ఇది ఉందా, అది ఉందా, 3 పిల్లలు, అది అనేది రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండేది. కానీ ఇది అదే ఫేవరిజం తెలంగాణ రావడం కొద్దిగా బాగా అనిపించింది. అరే మనం క్లీన్ పాలిటిక్స్ నడిపించాలి, సో ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో ఉండాలి తప్ప కానీ సో పర్సనల్ డ్యామేజ్ చేసుకోవద్దన్న ఫీలింగ్ నాకు కలిగింది. సో నాకైతే ప్రతి ఒక్క మన తెలంగాణ పౌరుడి ప్రతి ఒక్క చూసిన ప్రతి ఒక్కరు కూడా బాగా కలిగింది అన్న. సో పొద్దులేసి మళ్ళీ సారీ అయిపోయింది ఏమన్నా అంటే సమంత సారీ తప్పైపోయింది చెప్తే జరిగిన డ్యామేజ్ మొత్తం వాళ్ళకు వచ్చింది మొత్తం తీరిపోద్ది అంటారా? సో తను చేసిన పాల్గలేషన్స్ అన్న, తనకి ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా తను చెప్పింది. సో నిజంగా అట్లీస్ట్ తను సారీ చెప్పింది అన్న ఫీలింగ్ ఉంది. తను ఇంకా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నా. తను మా కేటీఆర్ పర్వత నష్ట దాయం వేస్తారు. తను ఏమంటుందంటే తగ్గేదేలే ఉంటుంది. సో రాజకీయంగా పోరాడడం తప్పు లేదు, కానీ దయచేసి సమంత మ్యామ్ని, సో నాగార్జున వాళ్ళని దయచేసి సినిమా రంగాన్ని దయచేసి మధ్యలో తీసుకురాకండి అని కోరుకుంటా. రాజకీయాలకు సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు, దయచేసి సినిమా ఫీల్డ్లను తీసుకురాదని కోరుకుంటున్నాను అంతే.